సో ఇక్కడ 2 విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు మరి రాయించడం జరిగింది. మొట్టమొదటిది చాలా జాగ్రత్తగా వినండి, శ్రద్ధ కలిగి వినండి. పరిశుద్ధాత్మను మొట్టమొదటిది ఏంటి? పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఆత్మను ఆర్పకుడి. ఉదయకాల సమయంలో మేము తెల్లవారుజామున 5 గంటలకు దేవుడు ఒక దర్శనము నాకు చూపించడం జరిగింది. మేము పడుకునేసరికి రాత్రి 3 గంటలైంది. ఎందుకంటే పిల్లలు నిద్రపోలేదు, ఏడుస్తూ ఉన్నారు. సరిగ్గా నిద్రపోవటం లేదని చెప్పి అలా ఆడించడం, వాళ్ళు పడుకునేసరికి 3 అయింది. అలా పడుకున్నాము. 3ంటికి ఒక దర్శనం దేవుడు చూపించాడు. ఏంటి దర్శనం అంటే? ఒక కళ అనుకోండి, ఒక కళే కానీ అది ఒక ప్రత్యక్షత రూపంలో దేవుని దగ్గర నుంచి వచ్చినట్టు నాకు అర్థమైంది. దాన్ని చెప్తాను. సో ఈరోజు నేను చెప్పాల్సిన వర్తమానం వేరే, కాకపోతే దేవుడు నాకు ఉదయం కాల సమయంలో ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి మరలా నేను ఈ యొక్క వర్తమానాన్ని నేను చెప్తున్నాను. ఒక మందిరం ఉంది, ఒక ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇది కళలో జరుగుతున్న సంఘటన. దేవుడు కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లో మనతో కళల ద్వారా కూడా మాట్లాడతాడు, దర్శనముల ద్వారా కూడా మాట్లాడతాడు. అలానే వచ్చిన ప్రతి కళ దేవుడి దగ్గర నుంచి రాదు, వచ్చిన ప్రతి దర్శనం దేవుని దగ్గర నుంచి రాదు. అది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది మనకు వివేచన ఉండాలి. అది మనం ఆత్మీయంగా ఎదిగే కొద్దీ మనకు అర్థమవుతుంది. సో ఉదయకాలంలో వచ్చినటువంటి ఆ కళలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఆ ఆరాధన జరుగుతుంది. ఒక ఆరాధన ఒక చర్చిలో. ఆ చర్చిలో జరుగుతున్నప్పుడు అక్కడ చాలామంది పాటలు పాడుతూ ఆరాధిస్తున్నారు. అందులో ఒక సంఘ పెద్ద ఉన్నాడు. ఆయన వీళ్ళు పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఆరాధిస్తున్నారు. సో అలాంటి సమయంలో ఒక ఆయన సిగరెట్ కాలుస్తున్నాడు. ఎక్కడ చెప్పండి? చర్చిలోనే. చాలా జాగ్రత్తగా వినాలి, పిల్లల్ని వదిలేయండి, చాలా జాగ్రత్తగా వినండి. చర్చిలోనే ఏం చేస్తున్నాడు? సిగరెట్ కాలుస్తున్నాడు. ఆ సిగరెట్ కాలుస్తూ ఉంటే మరి సంఘ నాయకుడు, సేవకుడు ఏం చెప్పాలి చెప్పండి? తప్పుని తప్పు అని చెప్పాలా వద్దా? తప్పుని తప్పు అని చెప్పాలి. తప్పుని తప్పు అని చెప్పకపోతే ఆయన కరెక్ట్గా దేవుని సేవకుడు అవ్వలేడు. మీరు ఒక పొరపాటుని, ఒక మిస్టేక్ని, ఒక తప్పిదాన్ని కప్పిపుచ్చేవాళ్ళు, అంటే మనుషుల యొక్క ఘనతని కోరుకునే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు ఒక సమస్య ఉందనుకోండి, మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన శరీరంలో హానికరమైనటువంటి ఒక క్రిమి మొదలైంది, నీకు అది క్యాన్సర్ అనేది స్టార్ట్ అయింది, నువ్వు అర్జెంటుగా ఈ వైద్యం చేసుకోవాలి అని తెలుసు. ఆయనకి తెలుసు కూడా, మనకి ఏం కాదు, ఏం లేదు, నీకు అంతా బాగానే ఉందని చెప్పాడు అనుకోండి, ఆయన మంచి డాక్టర్ అవుతాడా? ఖచ్చితంగా అవడు. లేకపోతే నీ చెయ్యి లోపల ఇరిగింది, మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెయ్యి దెబ్బ తగిలిందని చూపించినప్పుడు ఎక్స్రే తీశాడు, అందులో విరిగినట్టు కనపడింది. ఇది ఆపరేషన్ చేసి అర్జెంటుగా నీ చెయ్యిని సర్జరీ చేయాలి, లేకపోతే నీ చెయ్యి అలాగే ఉండిపోయింది, ఇబ్బంది పడతావు అని చెప్పేవాడు మంచి డాక్టరా? లేకపోతే ఏం కాదు జెండమామ రాసుకు తగ్గిపోద్దని చెప్పేవాడు మంచి డాక్టర్? చెప్పండి. ఉన్నది ఉన్నట్టుగా, జరిగింది జరిగినట్టుగా, సత్యాన్ని సత్యంగా చెప్పేవాడే మంచి డాక్టరు అవుతాడు. సత్యాన్ని సత్యంగా బోధించేవాడే నిజమైన సేవకుడు అవుతాడు. అంతేగాని సత్యం బోధిస్తున్నాడు కాబట్టి అవతల వాడికి కోపం వచ్చిందంటే ఏం చేస్తాం? వాళ్ళు నా దగ్గర రారేమో, నా చర్చికి రారేమో, లేకపోతే ఇక్కడ వీళ్ళు ఇష్టం ఉండదేమో, వీళ్ళతో సంబంధం తెగిపోయిద్దేమో
అని సత్యాన్ని బోధించకపోతే వాడు అబద్ధ బోధకుడు అవుతాడు. అవునా కాదు? కాబట్టి పాపం అనే చెప్పాలి. ఒక బాటిల్ నువ్వు తాగుతున్నావు, దాని మీద విషం ఉంది, అందులో విషం ఉంది. అది తాగుతున్నప్పుడు దాన్ని తెలిసిన వ్యక్తి ఏం చెప్పాలి? అది విషం, అది తాగితే చచ్చిపోతాం అని చెప్పాలి. అంతేగాని ఏం కాదులే పాల డబ్బాయే తాగంటాడా? కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, రాత్రికాల సమయంలో వచ్చినటువంటి దర్శనంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ సేవకుడు వాళ్ళని పట్టించుకోవట్ల. ఆ సంఘంలో వాళ్ళు పాపము చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళని ఏమీ చెప్పట్లేదు. తర్వాత ఆ సంఘం గురించి పట్టించుకోకుండా ఈయన సిగరెట్ కాలుస్తున్నాడు. కాసేపు సిగరెట్ కాల్చిన తర్వాత ఈ పొగంతా చర్చి నిండా పట్టేసింది. పొగ అంతా చర్చి నిండా పట్టేసిన తర్వాత వీళ్ళు అలాగే పాటలు పాడారు. చాలాసేపు అయిన తర్వాత ఏం చేస్తారంటే, కాసేపు మళ్ళీ బ్రేక్ ఇచ్చారు. అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇదేంటి ఇలా ఏం చెప్పట్లేదు ఏంటి అని చెప్పి నేను అక్కడే ఉన్నాను అందులో. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ తర్వాత కొంతసేపు అయిన తర్వాత అందరూ సైలెంట్గా ఉండి ఒక స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్లో సినిమాలు, సీరియల్స్ చూస్తున్నారు. ఎక్కడ? చర్చిలోనే. అయ్యో ఇదేంటి సీరియల్ సినిమాలు చూసుకుంటే ఇందులోనే గడుపుతున్నారు అని చెప్పి వాళ్ళని ఏమనట్లేదు ఏంటని చెప్పి, వాళ్ళు ఇలా చేస్తారేంటని చెప్పి నేను బాధపడుతున్నా. అందులో ఏం చేస్తారంటే సంఘం వాళ్ళు అందరూ అలాగే ఉన్నారు. కాసేపు అయిన తర్వాత ఇది అయిపోయింది. ఆ తర్వాత కొంతమంది బయటికి వెళ్ళారు. కొంతమంది బయటికి వెళ్ళి ఒక పెద్ద బాటిల్ తీసుకొచ్చారు. బాటిల్ తీసుకొచ్చి అందరికి గ్లాసులో పోస్తారు. ఏంటది? అది మరి నల్లగా ఉంది. అది వైనో థమ్సప్ నాకు అర్థం కాల. నాకైతే థమ్సప్ అనుకుంటే అదేంటి వైన్, మద్యం. ఎక్కడిస్తున్నారు? చర్చిలో. దాన్ని ఖండిస్తున్నారా? చర్చిలో ఆయన ఖండించట్లేదు, ఎవరు ఖండించట్లేదు. అప్పుడు ఇదంతా ఎక్కడ జరుగుతుంది? అందుకని దేవుని వాక్యం ఏముందంటే, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, దాన్ని మీరు దొంగల గుహగా చేశారు అన్నాడా ప్రభు? అనలేదా? అన్నాడు. ఆ సమయంలో నాకు ఆ కళ్ళలో సంగతి చెప్తుంది. అలా జరుగుతున్నప్పుడు నేను అందులోనే అక్కడే ఉన్నాను. ఇదంతా ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటని నేను అనుకుంటా ఉన్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వచ్చి వెంటనే దూరంగా తీసుకెళ్ళమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలోనికి వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడనమాట. వచ్చి ఇక నేను విపరీతంగా ఏడుస్తున్నాను. ఎంతగా ఏడుస్తున్నానంటే, ఎందుకు ఏడుస్తున్నాను? ఎందుకు సంఘం అంతా ఇలా అయిపోయింది అని ఏడుస్తున్నా. ఎంత ఏడుస్తున్నా అంటే చాలా బిగ్గరగా, చాలా భయంకరంగా ఏడుస్తున్నప్పుడు చాలా బిగ్గరగా, చాలా భయంకరంగా ఏడుస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఆ సేవకురాలు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడుతుంది, ఎందుకు ఇలా జరిగిందని. ఎప్పుడైతే పశ్చాత్తాపడుతూ ఉందో అప్పుడు ఆ ఏడుపు నేను ఆపేయడం జరిగింది. అంటే నాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత నేను చూస్తే నాకు నిజంగానే ఈ నోరంతా నిప్పుగా ఉంది. ఎంత కలలో జరిగినట్లుగా నాకు లేదు. ఇదంతా ఉదయం లేచాక కూడా నాకు ఇదంతా కూడా నొప్పిగా ఉంది. వెంటనే ప్రార్థించాను, అవును ప్రభా, పరిశుద్ధాత్ముడు దుఃఖపరచొద్దని చెప్పి నువ్వు చెప్పావు. మా జీవితాల్లో మేము చేసే క్రియలను బట్టి ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు చెప్పండి? దుఃఖపడతాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. అందుకనే మీరు చూడండి, ఆ వాక్య భాగం అంతా చదవండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి,
విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, సకల దూషణ, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. సో పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఎప్పుడైతే మన యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో అప్పుడు మన జీవితంలో మనల్ని ఏం చేస్తాడంటే ఆయన ఆత్మతో మనల్ని ముద్రిస్తాడు, మనలోనికి వస్తాడు. మరి ఎప్పుడు ఆయన దుఃఖిస్తాడంటే అంటే దుఃఖించడం అంటే ఆయన దుఃఖించడానికి కారణం ఎవరు చెప్పండి? మీరు ఇందాక నేను చెప్పినటువంటి ఒక స్టోరీలో ఆయన ఎందుకు అంత దుఃఖించాడు? ఆయన బిడ్డలు మందిరంలో ఉన్నారనే చెప్పుకుంటున్నాము కానీ వాళ్ళలో దేవుడు లేడు. సీరియల్ అందులో ఉంది, ముందు అందులోనే ఉంది, సిగరెట్లు అందులోనే అంటే లోకంలో ఉన్న సమస్త పాపం అందులోనే ఉంది. వాళ్ళు వచ్చి మందిరంలో ఉన్నారు, దేవుడు మాత్రం వాళ్ళలో లేడు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే దుఃఖిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని దేవునిలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడాలి. పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే నడిపిస్తూ ఉంటాడు. చూడండి, రోమిలికి రాస్తున్న పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాస్తున్న పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం చదవండి. 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అంటే రక్షణ పొందిన తర్వాత నీకున్న మొట్టమొదటి బాధ్యత ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నప్పుడు నీకు అడ్డొచ్చేది ఏంటంటే నీ శరీరమే. నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నప్పుడు నీకు మరొక వ్యక్తి నిన్ను అడ్డు లేపేది ఎవరంటే నీ శరీరమే. అందుకనే చూడండి, పైన 13వ వచనం చదవండి. ఆత్మచేత జీవించెదరు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. కిందకి రండి, ఇంకా 7వ వచనం, కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరు. ఏం చేయాలంట? శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరు. సో యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీకు దేవుడిచ్చినటువంటి ఒక బాధ్యత ఏంటంటే దేవుడు నీకు పెట్టినటువంటి ఒక నిబంధన ఏంటంటే సంఘానికి దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే ఒక ఖచ్చితమైనటువంటి మనం చేయాల్సినటువంటి అనుమతించవలసినటువంటి అంగీకరించవలసినటువంటి విషయం ఏంటంటే మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడవలెను. పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. కానీ మనకేమడ్డు వస్తుందంటే మన శరీరం అడ్డు వస్తుంది, శరీర క్రియలు అడ్డు వస్తుంటాయి. ఆ శరీర క్రియల చేత మనం ఏం చేస్తుంటే శరీరం చేత నడిపించబడతాం. శరీరానుసారమైన మనస్సు చేత మనం నడిపించబడుతుంటాం. ఇక్కడ మనం గమనించుకోవాలి. మనల్ని రెండు నడిపిస్తూ ఉంటాయి. గతంలో యేసుక్రీస్తుని నమ్ముకోకముందు ఒకటి నడిపించేది ఏంటి? శరీరానుసారమైన మనస్సు. అంటే నీ మనస్సు నీకు ఏది చేయాలనిపిస్తే అది నువ్వు చేసేవాడివి. ఈరోజు మంచి సినిమాకి వెళ్ళాలనుకున్నావు, నీ శరీరానుసారమైన మనసు నేను చెప్పగానే వెంటనే వెళ్ళిపోతావు. నీ మనసు ఇదిగో పలానా వ్యక్తి నేను ఇలా అన్నాడు కదా, వాడిని ఎలాగైనా సరే వాడి మీద పక్క తీర్చుకోవాలని చెప్తుంది.
శరీరానుసారమైన మనసు. వెంటనే దాని ప్రకారం నడుచుకుంటావు. నిన్ను ఎవరో ఒక మాట అన్నారు, తిరిగి అనకుండా నువ్వు నిద్రపోకూడదన్న నీ మనసు చెప్పిద్ది. నీ మనసు ప్రకారం నువ్వేం చేస్తావు? నడుచుకుంటావు. నీ శరీరం ఏం చెప్తుందంటే, నీ శరీరానుసారం మనసు నువ్వు ఇంకా సంపాదించాలి, ఈ లోకంలో మొత్తం కూడబెట్టాలి, భూములు ఆస్తులు అన్నీ సంపాదించి ఈ లోకం అందరికన్నా గొప్ప ధనవంతుడు అవ్వాలి, ఈ లోకం అందరికన్నా గొప్పగా నువ్వు అందరి ముందు కనబరుచుకోవాలి. నిన్ను చూసి ప్రజలు అమ్మ ఎంత గొప్పవాడో, ఎంత డబ్బులున్నవాడో, ఎంత ధనవంతుడో అని అనుకోవాలి. నన్ను చూసి ప్రజలందరూ ఇలా అనుకోవాలి అని చెప్పి ఏం చెప్తుంది నీ మనసు అంటే, నీ మనసు అలా చెప్తుంది. నువ్వేం చేస్తావు అంటే నువ్వు అలాగే నడుచుకుంటూ వెళ్తావు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోకముందు నీలో పనిచేసేది ఏంటి? ఒకటే మనసు, శరీరానుసారమైన మనసు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత నీలోనికి మరొక మనసు వస్తుంది. అది ఆత్మ సంబంధమైనది, ఆత్మానుసారమైన మనసు. ఎందుకని? నీలోనికి ఆయన రక్షణ పొందిన నీ హృదయంలోనికి ఆయన పరిశుద్ధాత్మగా నీ హృదయంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన మనసు కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆయన ఏం చెప్తాడంటే, లేదు వాడిని ఎలాగైనా పగదీర్చుకోవాలంటే దేవుడు అంటాడు, వద్దు, పగదీర్చుడు నా పని, నువ్వు వాడి కోసం ప్రార్థించే. కీడుకి ప్రతి కీడు చేయొద్దు, నువ్వు అతని కోసం ప్రార్థించే. నిన్న ఒక మాట అన్నాడు, క్షమించు, అతని గురించి వదిలేసే. ఈ ఆస్తి సంపాదించాలి, మొత్తం ఈ లోకంలో గొప్పగా పిలవాడు. దేవుడు అంటాడు, ఇదేది శాశ్వతం కాదు, పరలోక సంబంధమైనది శాశ్వతం. పైనున్న వాటిని వెతుకు, లోక సంబంధమైనది శాశ్వతం కాదు అని ఆత్మానుసారమైన మనసు చెప్తుంది. మన జీవితంలో పాత అలవాట్లు ఉంటాయి, పాత డిజైర్స్ ఉంటాయి. గతంలో బాగా సినిమాలు చూసి పిచ్చి ఉందనుకో నీకు, మళ్ళీ నీకు ఆత్మ సంబంధమైన దేవుని నమ్ముకున్న తర్వాత కూడా నీకు ఒక సినిమా వచ్చింది చూడు అని చెప్తా ఉంటుంది ఎవరు? శరీర సంబంధమైన మనసు. అప్పుడు దేవుడు అంటాడు, ఇది నాకు ఇష్టం లేదు, ఇది నువ్వు దేవుని బిడ్డవే రక్షణ పొందావు, ఈ సీరియల్ చూడకూడదు, ఈ సినిమాలు చూడకూడదు. నీ మనసుని, నీ హృదయాన్ని కల్మషం చేసేటటువంటి వాటికి నువ్వు వెళ్ళకూడదు, దూరంగా ఉండాలి. నీ ఆత్మానుసారమైన మనసు అంటే ఏం చెప్తుంది? నీ మనసు ఇప్పుడు నిన్ను ఎవరు నడిపిస్తున్నా అంటే రెండు మనసులు నడిపిస్తున్నాయి. అందుకనే మనం ఇప్పుడు ఎవరి చేత నడిపించబడాలనేది ఎవరి చేతిలో ఉంది చెప్పాలి మీరు. ఈ ఎవరి చేత నడిపించబడాలి అనేది డెసిషన్ అనేది నీ చేతిలోనే ఉంది. నువ్వు శరీరానుసారమైన మనసుతో నడిపించబడాలని కోరుకుంటున్నావా? శరీరానుసారమైన మనసు ప్రకారం నడవచ్చు. ఆత్మానుసారమైన మనసుతో నడిపించబడాలనుకుంటున్నావా? ఆత్మకు నువ్వు లోబడవచ్చు. అంటే నీ ఒపీనియన్ అనేది నీ చేతిలోనే ఉంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మానుసారమైన మనసు చెప్పే ఆత్మ మాట వినకుండా శరీరానుసారమైన మనసు ప్రకారం నడుస్తావో అప్పుడు ఆత్మానుసారమైన మనస్సు చేత నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? దుఃఖిస్తాడు. నా బిడ్డ ఎందుకు ఇలా పాడైపోయాడు? మనం బాధపడతాం. మన బిడ్డలు ప్రయోజకులై ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నారనుకోండి, మనం చాలా సంతోషిస్తాం, గొప్పగా గర్వంగా చెప్పుకోండి, మా పిల్లలు ఇదండి, ఈ పిల్లలు ఇదండి, అదండి. అలా కాకుండా మన పిల్లలు పడిపోయి వ్యసనాలతో రోడ్ల మీద తాగేసి పడిపోతున్నాడు అనుకోండి, మనకు బాధపడతామా? పాడమా? దుఃఖిస్తాం, బాధపడతాం, ఏడుస్తాం. అయ్యో, నేను ఎంతో కని పెంచి ఇలా చేసినటువంటి నా బిడ్డలు ఇలా రోడ్డు మీద తాగేసి పడిపోతున్నాడే, పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడే. బాధపడమా? దుఃఖిస్తాం, బాధపడతాం కాదు, ఏడుస్తాం. ఎందుకంటే ఆ ప్రేమ మనకు ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే. ఆయన మనల్ని యేసుక్రీస్తు రక్తం చేత కొన్నాడు. మనల్ని ప్రాణం పెట్టి విలువ ఇచ్చి కొనుక్కున్నటువంటి మనము ఆయన ఆత్మ చేత నడిపించబడకుండా ఏం చేస్తామంటే శరీరానుసారంగా నడిచినప్పుడు ఏం చేస్తాము? శరీరానుసారంగా నడిచినప్పుడు ఆయన దుఃఖిస్తాడు. రెండో విషయాన్ని మీకు చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం 10 నుంచి చదువుదాం. మొదటి నుంచి చదువుదాం. సహోదరులారా, మీకు ఈ సంగతి తెలియటం నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద ఉన్నది. వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి.
అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఏం చేశారంట? ఆత్మ సంబంధమైన అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఆత్మ సంబంధంగా వాళ్ళు బాప్తిసం పొందారంట, ఒకే బండలోని తాగారంట, భోజనం చేశారంట, పానం చేశారంట, ఒకే ఆహారం భుజించారు, ఆత్మ సంబంధం ఒకే పానం చేశారు. అంటే ఇక్కడ మనకు దేనికి సాదృశ్యంగా ఉంది? క్రొత్త నిబంధనలో దేవుని శరీరంలో పాలు పొందారు, బాప్తిసం తీసుకున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. బాప్తిసం తీసుకున్నారు, ఒకే శరీరం ఆయన శరీరం తీసుకుంటున్నాం. బలలో రొట్టెలో చేవేస్తున్నారు. బాప్తిసం తీసుకున్నారు, ప్రభు రక్తంలో పాలు పొందుతున్నారు. దేవుని బిడ్డల సంఘానికి వస్తున్నారు. దేవుని బిడ్డలుగా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఆయన నిజమైన దేవుడని నమ్మారు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని అంగీకరించారు. వారి పాపాల నిమిత్తం పశ్చాత్తాపడ్డారు. ప్రభు బాలలో చేయి వేస్తున్నారు. క్రైస్తవుడిగా మారి దేవుని మార్గంలో నడుస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది. కానీ ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏం జరిగింది అంటే 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. ఎందుకు ఏం చేశారు? దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఎప్పుడు దుఃఖపడతారు పరిశుద్ధాత్మ అంటే? నువ్వు ఎన్ని చేసినా, నువ్వు బాప్తిసం తీసుకున్నా, రొట్టెలో చేయి వేసినా, బలలో చేయి వేసినా, నువ్వు పాటలు పాడినా, ప్రార్థన చేసినా, నువ్వు ఎలా ఉండాలి అంటే, నువ్వు ఎప్పుడు అంగీకరించబడతావు అంటే, నువ్వు దేవునికి ఇష్టలుగా జీవించాలి. అది నీ బాధ్యత. నీ ప్రతి నడవడికలో, నీ ప్రతి ఆలోచనలో, నీ హృదయంలో, నీ అంతరంగంలో మనం ఒకటి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నేను చేసేది దేవునికి ఇష్టమేనా? ఇప్పటికిప్పుడు నేను నిలబడితే దేవుడి దగ్గర, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, అది కాదు నేను మాట్లాడేది. ఇప్పటికిప్పుడు ఒకవేళ దేవుని స్థానంలో ఒక మనిషి ఉండి ఒకవేళ ఆలోచిస్తే నిన్ను అంగీకరిస్తాడా? దేవుడు కాబట్టి మనల్ని అంగీకరిస్తున్నాడు. దేవునికి నేను ఇష్టడుగా ఉన్నానా, దేవునికి ఇష్టురాలుగా ఉన్నానా అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం ఏంటి? సో దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరచొద్దు. ఆయన దుఃఖపడాల్సిన పని మనం ఎందుకు చేస్తున్నాం అంటే, ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోవడమే కారణం. సో దేవుడు మీరు గమనిస్తే కింద అంటున్నాడు, వారిలో వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకున్నట్లు మనకి సంగతి దృష్టాంతంగా ఉన్నాయి. ఎందుకు ఇష్టలుగా ఉండలేకపోయారంటే, చెడ్డవాటిని ఆశించారంట, చెడ్డవాటిని ఆశించారు. కాబట్టి ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు దేవుని బిడ్డగా ఉండి కూడా, దేవుని యొక్క బలలో చేయి వేస్తూ కూడా, యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ఆయన బలలో రొట్టెలో చేయి వేస్తూ కూడా, ప్రార్థనకు వస్తూ కూడా, దేవునిలో ఉంటూ కూడా నువ్వు నీ ఆశలు మారకపోతే దేవుడికి నీ ఇష్టడుగా ఇష్టురాలుగా ఉండలేవు. మన ఆశలు మారాలి, మన ఆశయాలు మారాలి. మళ్ళా చెప్తా, మన ఆశలు మారాలి, మన ఆశయాలు మారాలి. దేవుని నమ్ముకోక ముందు నీకు కొన్ని ఆశయాలు ఉండొచ్చేమో, ఈ లోక సంబంధమైన ఆశయాలు ఉండొచ్చేమో. పౌలు దేవుని నమ్ముకోక ముందు ఒక ఆశయం ఉంది ఆయనకి. యోధ మత ప్రవిష్టుడిగా ఎదిగి గమలియేలు లాంటి మరొక మత మోఢ్యుడిగా మారిపోయాడు. గమలియేలు లాంటి మరొక పరిసయ్యుడిగా ఎదిగి తన మతాన్ని రక్షించుకోవడానికి ఒక ఉద్యమకారుడిగా ఎదగాలనేటువంటి ఒక ఆశ ఉంది ఆయనకి.
దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దాని ప్రకారం ఎవరిని పడితే వాళ్ళని యేసుక్రీస్తుని నమ్ముకున్నామంటే వాళ్ళని పట్టి తీసుకొచ్చి జైల్లో పెట్టేవాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడు, ఆజ్ఞ పట్టుకున్నాడు, ఆజ్ఞ తీసుకున్నాడు. వాళ్ళని పట్టుకొని తీసుకురావడానికి ఒక గోల్ పెట్టుకున్నాడు, ఒక ఆశయం పెట్టుకున్నాడు. వీళ్ళందరినీ నేను అంతం చేసేయాలి, వీళ్ళందరినీ క్రైస్తవులందరినీ అంతం చేసేయాలి, నా మతాన్ని రక్షించుకోవాలి అనే ఒక ఆశయంతో నడుచుకుంటూ వెళ్ళాడు. అది యేసుని ఎరగకముందు ఆయనకున్న ఆశ, ఆయనకున్న ఆశయం. ఎప్పుడైతే యేసు దర్శించాడో, యేసు క్రీస్తు ప్రభు దర్శించి అన్నాడు కదా, ఏమన్నాడు ఆయన పట్టుకొని? నన్ను ఎందుకు హింసిస్తున్నావు సౌలా, సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? నన్నెందుకు హింసిస్తున్నావు? మనం కూడా చేసేది ఏంటి చెప్పనండి? సౌలు దేవుణ్ణి ఎరుగక హింసించాడు, మనము దేవుని ఎరిగి హింసిస్తున్నాం. దేవుణ్ణి ఎరగకుండా హింసిస్తున్నాడంటే అది వేరు, నువ్వు ఎరిగి హింసిస్తున్నావు అంటే ఇంకెంత దారుణం. పౌలు ఎరగక హింసిస్తే యోధ ఎరిగి హింసించాడు కదా. ఇస్కరియోతు ఆయన భోజనంలో చెయ్యి వేసి, ఆయన పానంలో చెయ్యి వేసి, ఆయనతో కలిసి కూర్చొని తిని, ఆయనతో నడిచి, ఆయన ఒకే బెడ్ మీద అందరూ కలిసి పడుకొని, ఒకే చోట కూర్చొని, ఒకే చోట నడిచి, చివరికి ఆయన్ని తీసుకెళ్ళి అప్పగించాడు. రాధా దుఃఖం, రాధా బాధ, కలిసి తిరిగి కలిసి పెరిగి ఈయనెవరో నాకు తెలియదని చెప్పాడు. బొంకాడు పేతురు. కలకత్తా దుఃఖం, నీకోసం ప్రాణాలే అర్పిస్తామన్నారు, కానీ ప్రాణం తీసే సమయంలో ఒక్కడు కూడా లేడు. రాధా దుఃఖం. సో ఆయన మీరు గమనిస్తే ఆయన ఆశయం ఏమిటంటే, ఆయన ఆశయము నేను ఈ యొక్క మతాన్ని అంతటిని, క్రైస్తవులందరినీ, క్రీస్తు బిడ్డలందరినీ నేను సంహరించేయాలి, నాశనం చేయాలనుకున్నాను. అది ఆయన ఆశయం. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఆయన ఆశయం ఏంటంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన ఆశలు ఏమయ్యాలంటే, మన ఆశలు అంతకుముందు ఏదున్నాయో, మన ఆశయాలు ఏమున్నాయో అవన్నీ మాయమైపోవునుగా. కానీ ఈ రోజున మనకున్న ఆశలు, మన ఆశయాలు మారాలి. వారు ఆశించిన ప్రకారం చెడ్డవాటిని మనం కూడా ఆశించొద్దు. వీటిని ఆశించమన్నాడు. పైనున్న వాటి మీదే మీరు ఆశ పెట్టుకోండి, పైనున్న వాటిని మీద వెతకండి, ఆత్మ సంబంధమైన వాటిని వెతకండి. నీ ప్రార్థనా జీవితం ఎట్లా ఉంది? నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది? దేవునితో నీ సహవాసం ఎట్లా ఉంది? దేవుని అంతా నీకు భయము, భక్తి, శ్రద్ధ, ఆసక్తి ఉన్నాయా? దేవుని మీద ప్రేమ ఉందా? ఈ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయంతో సేవించాలి, ఆరాధించాలి ఆయన చెప్తున్నాడే. కానీ ఆయనకి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావా? లేదు, లేదు. ఏంటి నీ దర్శనం? ప్రభువుని నమ్ముకోకముందు మనకున్న ఆశలు ఇప్పుడు కూడా మారకపోతే మనకి వాళ్ళకి తేడా అనేది ఏమి లేదండి. వాళ్ళు ఒకే బాప్తిసం తీసుకున్నారు, ఒకే విషయంలో ముందుకెళ్ళారు. ప్రభు బల్లలో, శరీరంలో సాదృశ్యంగా ఉన్నటువంటి వాటి అన్నిటినీ చేస్తారని చెప్పి పౌలు చక్కగా వివరిస్తున్నాడు. కానీ వారి ఆశలు మారలేదు. ఈ రోజున మారాయా నీ ఆశలు? నీ గోల్స్ మారాయా? ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీకు ఎలాంటి ఆశలు ఉన్నాయి? ఇంకా ఈ లోకంలో గొప్ప ధనవంతుడు కావాలి, గొప్ప పేరు ప్రఖ్యాతలు ఈ లోకంలో సంపాదించాలి, అందరికన్నా గొప్పగా పిలువబడాలి, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి కోరికల మీద నీ దృష్టి అంతా ఉంటుందా? లేకపోతే ఉన్నది ఒకటే జీవితం, ఒకటే జీవితంలో నేను దేవుని కోసం వినియోగపడాలి, నేను నా జీవితాన్ని దేవుని కోసం ఉపయోగించాలి అనేటువంటి ఆశ నీలో ఉన్నాయా? నిన్న ఒక మాట నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ చెప్పాను. టీఎస్కేఎం అనేటువంటి ఒక కోడ్ ఇచ్చాను. టీఎస్కేఎం, టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అంటే, కేఎం అంటే కిలోమీటర్స్ కదా. టీ అంటే దాని అర్థం ఏంటంటే టైం అంటే మన సమయాన్ని ఒక కొటేషన్ రాసి నేను పెట్టాను. మా ఫ్రెండ్స్కి ఒక కొటేషన్ పెట్టి పంపించాను. ఏంటంటే,
యువర్ లైఫ్ ఈజ్ సో షార్ట్. సో యూటిలైజ్ యువర్ లైఫ్. సో యూటిలైజ్ యువర్ టైమ్, యువర్ స్ట్రెంగ్త్, యువర్ నాలెడ్జ్, యువర్ money for God. If not, you will lost your life. You will waste your life. మనకు ఒకటే ఒక జీవితం ఉంది, ఒకే ఒక్క జీవితం ఉంది, అది చాలా చిన్నది. కాబట్టి నీ యొక్క సమయాన్ని దేవుని కోసం ఉపయోగించు. నీ బలాన్ని దేవుని కోసం ఉపయోగించు. నీ జ్ఞానాన్ని, నీ తెలివితేటల్ని దేవుని కోసం ఉపయోగించు. నీ డబ్బుని, నీ కష్టార్జితాన్ని దేవుని కోసం ఉపయోగించు. దేవుని పని కోసం ఉపయోగించు. ఎందుకు? నీ జీవితం ఒకటే జీవితం, చాలా చిన్నది. ఒకవేళ నువ్వు ఉపయోగించలేకపోతే నీ జ్ఞానము, నీ సమయం అంటే నీ ఆయుష్, నీ జీవితం, నీ శాశ్వత జీవితం, మిగిలిపోయిన ఈ జీవితం ఇప్పటికంటే ఎంతో కొంత అయిపోయింది, కానీ మిగిలి ఉన్న ఈ జీవిత సమయమైనా సరే, ఈ సమయమైనా 20 ఏళ్ళలో, 30 ఏళ్ళలో, 15 ఏళ్ళలో, 5 ఏళ్ళలో మనకు తెలియదు. ఈ మిగిలిన ఈ జీవితమైన ఈ సమయము దేవుని కోసం ఉపయోగించు. దేవుని కోసం ఉపయోగించు. నీ తెలివితేటలు, నీ నాలెడ్జ్, ఒక వ్యక్తి సువార్త చెప్పగలవు, ఒకరి కోసం ప్రార్థన చేయగలవు, ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపించగలవు. ఏదో ఒక విధముగా అది నువ్వు ఏం చేయాలి? దేవుని కోసం ఉపయోగించు. నీ శక్తి, నీ స్ట్రెంగ్త్, అంటే నీ ఆరోగ్యం, నీకు ఓపిక ఉంది, నడిచి వెళ్ళగలవు, వెళ్ళు. ఒక వ్యక్తికి దేవుని గురించి చెప్పు, దేవుని కోసం పని చేయి. నీ బలం, ప్రార్థన చేయగలవు. ఇప్పుడు ఆరోగ్యం ఉంది, ప్రార్థన చేయి. నువ్వు మంచం మీద ఉన్న రోజు, ఏ రోజు చేయలేవేమో. మంచం మీద ఉన్న వ్యక్తి వెళ్ళి చెప్పగలడా? చెప్పలేడు. యువర్ మనీ, నువ్వు సంపాదించింది ఏదైనా సరే, ఏం చెప్పండి. నేను ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతో పోయాను అన్నాడు. ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్. నువ్వు ఉన్నప్పుడే అది నీది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? చీమలు పొట్టలో పెడితే పాములు వచ్చి ఉంటాయండి అందులో. మన జీవితంలో ఏది మంద కాదు. దేవుడిచ్చినటువంటి దీన్ని మనం ఏం చేయాలి? దేవుని కోసం ఉపయోగించాలి. దేవుని మహిమార్థమే మన జీవితాన్ని వినియోగించాలి. అది మన గోలుగా ఉండాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చావైతే ఒకరోజు అన్నీ రెస్ట్ తీసుకుని ప్రశాంతంగా ఆయన దగ్గర ఉంటాం. బ్రతుకుటైతే క్రీస్తే. ఎంతవరకు నా సమయాన్ని దేవుని కోసం వినియోగించాలి, నా ఆరోగ్యాన్ని దేవుని కోసం వినియోగించాలి, నా జీవితాన్ని దేవుని కోసం వినియోగించాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, పని చేస్తున్నావా, లేకపోతే వ్యాపారం చేస్తున్నావా, ఏ పని అని చదువుకుంటున్నావా, ఏదైనా చెయ్యి. నీ గురంతా నేను ఏ విధంగా దేవుని కోసం ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతో నడవాలి తప్ప, అటువంటి ఆశతో నువ్వు నడవాలి తప్ప, నేను ఒక BMW కారు కొనుక్కోవాలి, ఒక పెద్ద 2 కోట్లు బిల్డింగ్ కట్టుకోవాలి. ఏంటి ఇదంతా ఏంటంటే దేవుడు ఎరగలా. నువ్వు ఇంకా పేరుకి మాత్రమే దేవుడిని నమ్ముకున్నావు. నీకు ఏది కావాలో దేవుడు ఇస్తాడు, నీకు ఎంత అవసరమో, ఏది అవసరమో. అంతేగాని నువ్వు దాని వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే నీ ఆశలు వాళ్ళు చెడ్డవాటిని ఆశించారంట. దేవుడు చెడ్డవాటిని ఆశిస్తున్నారు. ఈ లోకంలో దైవ సంబంధం కానిదంతా కూడా చెడ్డదే. మన ఆశయాలు మారాలి. మన ఆశయాలు మారనప్పుడు ఏం జరుగుతుంది? మన ఆశయాలు మారనప్పుడు ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడు. మన జీవితం వేస్ట్ అయిపోతుంది. ఎందుకు దుఃఖిస్తున్నాడు? నీకు విలువైనటువంటి నీ జీవితాన్ని, విలువైన రక్షణ ఇస్తే నువ్వు తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు? వ్యర్థం చేసుకుంటున్నావు. యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేసేటప్పుడు కొంతమంది ధనవంతులైన స్త్రీలు వాళ్ళకు ఉపచారం చేశారంట. కొంతమంది ధనవంతులైన స్త్రీలు, ఆయన ఎవరిని డబ్బులు ఎప్పుడు అడగలేదు, ఆయన ఎప్పుడు ఎవరిని డబ్బులు అడగల, కానీ ఆయనకు ఉపచారం చేస్తే ఆయన అనుమతించాడు. వాళ్ళే సమస్తం ఆయనకు చూసుకునేవాళ్ళు. నాకు ఉండడానికి ఇల్లు లేదు, నక్కలకి ఇల్లు ఉంది, నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకు ఉండడానికి ఏమీ లేదు, మనుష్య కుమారుడు తలవాల్చుకుంటా కానీ చోట్లేదు అన్నాడు. ఆయన ఏం సంపాదించలేదు ఈ లోకంలో, కానీ ఆయన అవసరాలు ఆయన బిడ్డలు అయినటువంటి వారు తీర్చారు.
కొంతమంది లూదియా, కొంతమంది స్త్రీలు మనకి అపోస్తుల కార్యాల్లో కనిపిస్తారు. అంతకంటే వాళ్ళు పౌలుకి, కొంతమంది దైవజనులకి వాళ్ళు ఏంటంటే పరిచర్య చేశారు. వాళ్ళ ధనాన్ని దేవుని కోసం వినియోగించారు. ఈరోజు మిషనరీస్ 3,000 ఇస్తే మనం ఇక్కడ నుంచి వాళ్ళు నెలంతా 3,000తో బ్రతుకుతూ నార్త్ ఇండియాలో సేవ చేస్తున్నారండి. నార్త్ ఇండియాలో ఏ రోజున వాళ్ళని చంపేస్తారో వాళ్ళకి తెలియదు. ఏ రోజున ప్రాణం పోద్దో తెలియదు. ఇక్కడ నుంచి మేము గతంలో ఉన్న సంఘం నుంచి కూడా 3,000 నెలకు పంపించేవాళ్ళు. అంటే ఏం చేస్తున్నాము? మన డబ్బుని దేవుని కోసం వినియోగిస్తున్నాం. నువ్వు వెళ్ళి సేవ చేయలేవు కాబట్టి కనీసం నీ డబ్బులైనా దాంట్లో ఉపయోగిస్తున్నావు. అవునా కదా చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు సేవ చేసేటప్పుడు ఆయనకేం లేదు, కానీ ఆయన ఆహారం ఎలా తినేవాడు, ఎలా ఆయన అవసరాలు తీర్చబడంటే కొంతమంది ఆయన శిష్యులైన వాళ్ళు, కొంతమంది ధనవంతులైనటువంటి వాళ్ళు, ప్రభువుని రక్షణ స్త్రీలు ఆయనకు ఉపచారం చేశాడు. అది మొత్తం ఎవరు చూసుకునేవాళ్ళు? మళ్ళీ యువత చూసుకునేవాడు. సో మన జీవితంలో మనం ఏం చేయాలంటే మన ఆశ దేవుని కోసం వినియోగించబడే విధంగా మన ఆశలు ఉండాలి తప్ప ఈ లోక సంబంధమైన వాటి మీద మనం ఉండకూడదు. వారిలో ఎక్కువ మంది ఏం చేస్తారు చెప్పండి? చెడ్డవాటిని ఆశించారు. ఎందుకు దుఃఖిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? మన జీవితంలో నీ గోలు మారిందా లేదా పరిశీలించుకోవాలి. ఇంకా ఆయన చెప్పాడు నీ పూర్ణ హృదయంతో. చూడండి, ఇంకొక మాట నుంచి చదివి వినిపిస్తాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఏం రాయబడింది అక్కడ? 5వ వచనం. నీ పూర్ణ ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ప్రేమించవలెను. ఏం చేయాలంట? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడని యెహోవాను ప్రేమించవలను. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో ఆయన ప్రేమించినప్పుడు ఏం చేస్తాం? మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తాం వాళ్ళకి సమయం కేటాయిస్తాం. ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళ కోసం కష్టపడతాం, అంటే మన శక్తిని ఉపయోగిస్తాం. ఎవరికైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో మన తెలివితేటలు వాళ్ళ కోసం ఉపయోగిస్తాం. అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తాం. వాళ్ళకి ఏ విధంగా మంచి చేయాలి, ఏ విధంగా వాళ్ళని సంతోషపెట్టాలి, ఏ విధంగా వారికి ఉపయోగపడాలి అన్న ఆలోచన, మన జ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తాం. మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో మన ధనాన్ని కూడా వారికి ఖర్చు పెడతాం. మన ఆస్తిపాస్తులంతా మనం సంపాదించింది ఎవరికి ఇస్తామండి? మన బిడ్డలకే ఇస్తాం. అంతేగాని వేరే వాళ్ళ బిడ్డలకు రాస్తామా? ఎందుకని? ముందు నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? నీ సొంత బిడ్డల్ని అందరికన్నా ఎక్కువ ప్రేమిస్తావు కదా. అంటే నీ ప్రేమ ఉన్నప్పుడు నీ ధనాన్ని ఏం చేస్తావు? అక్కడ ఖర్చు పెడతావు. దేవుడు అన్నాడు, నీకున్న సమస్తము కూడా నువ్వు దేనికోసం వినియోగించాలంటే దేవుని కోసం వినియోగించాలంటే నువ్వు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను, నీ పూర్ణ శక్తితో యెహోవాను ప్రేమించాలి. ప్రేమిస్తున్నావా? మనం ప్రేమించడం అంటే ఏం చేస్తాం తెలుసా? మనం ప్రేమించినప్పుడు, ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు మొదటి ప్రాధాన్యత ఇస్తాం ఆ వ్యక్తికి. మన జీవితంలో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి. దేవునికి మొదటి ప్రాధాన్యత మన జీవితంలో ఇవ్వడం మనం నేర్చుకోలేకపోతే మనం దేవుని ప్రేమిస్తున్నాం అనేది అబద్ధం. దేవుని వాక్యం చదువుకోవాలి. అదే సమయంలో వేరే చాలా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి చదువుకుందామని చెప్పి మిగతా పనులు చేసుకుంటాం. రోజు గడిచిపోద్ది, సాయంత్రం అయిపోద్ది. మళ్ళీ అప్పుడు గుర్తు చేస్తుంటారు, పరిశుద్ధ వాళ్ళు వాక్యం చదవలేదుగా, తర్వాత చదువుదాంలే, ఆ పని చేసుకుని నిద్ర వస్తుంది. దేవుని వాక్యం చదవలేదుగా, తర్వాత చదువుదాం, నిద్ర వస్తుంది. అంటే ఏం చేస్తున్నావు? అంటే ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నావు? సువార్తకి వెళ్ళాలి, ఒక వ్యక్తి దేవుని గురించి చెప్పాలి, దేవుని పనికి నేను ఉపయోగపడాలి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోంచి నువ్వు చెయ్యమని చెప్తుంటాడు. మనం ఏం చేస్తామంటే తర్వాత చేద్దాం, రేపు చేద్దాం,
తర్వాత ఏం కాదులే, మన వల్ల కాదులే అని నువ్వేం చేస్తున్నావు? ఒక విషయాన్ని, దేవుని సంబంధమైన విషయాన్ని అంటే పక్కన పెడుతూ వెళ్తున్నావు, నిర్లక్ష్యం చేస్తూ వెళ్తావు. అంటే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నట్ట? ప్రాధాన్యత ఇస్తున్నట్ట? ఇవ్వట్లా. కారణం ఏంటి అంటే నువ్వు అది విలువైందిగా ఎంచట్లేదు. నీ జీవితం అన్నిటికన్నా విలువైంది. నీ దగ్గర బంగారము, ఇత్తడి, వెండి అన్నీ తీసుకొని దగ్గర పెట్టారనుకోండి, ఏది తీసుకున్నా ఫస్ట్ ఏదో ఒకటి తీసుకుంటే బంగారం తీసుకుంటాం. ఎందుకని అది విలువైంది కాబట్టి. ఒక్కడ ఉన్న వాటిలో అది విలువైంది కాబట్టి దాన్ని తీసుకుంటాం. అదే సమయంలో మన దగ్గర దేవుని విషయాలు, లోక విషయాల దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే లోక విషయాలు తీసుకుంటున్నాం, దేవుని పనిని పక్కన పెడుతున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం. లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం, దేవుని విషయాలకి ప్రాధాన్యత ఇవ్వట్లా. అంటే ఏం చేస్తున్నట్టు మనము మన ప్రాధాన్యతలు సరిగ్గా లేవు. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, నువ్వు దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో ప్రేమించట్లా. నీ పూర్ణ హృదయంతో ప్రేమించట్లా. దుఃఖపడ్డా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విలువ లేని నిన్ను ఆయన ప్రాణాన్నే వెలగా ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడే. అందుకైనా విలువ లేని నీకు విలువనిచ్చి ఆయన వెల చెల్లించి నిన్ను కొనుక్కుంటే, విలువైన దేవుని నువ్వు పక్కన పెట్టి ఆయన్ని విలువలేని వాడిగా నువ్వు పెంచుతున్నావంటే దుఃఖపడ్డా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. అందుకనే మన జీవితంలో ఏది మన ప్రాధాన్యత, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం? ఈ లోకంలో ఒక ఉద్యోగం కావాలంటే వెళ్ళి పొద్దున్న నుంచి సాయం దాకా రోజుకి 15 గంటలు చదివానండి, రోజుకి 18 గంటలు చదివానండి అని మనం చెప్పుకుంటూ వింటూ ఉంటాం. అలా చదువుతున్నప్పుడు ఎందుకని? అతనికి ఆ ఉద్యోగం చాలా విలువైందని ఎంచాడు కాబట్టి ఆ విలువైన దాన్ని పొందడానికి తను కూడా వెల చెల్లిస్తున్నాడు. తన నిద్రని, తన జ్ఞానాన్ని, తన ఆరోగ్యాన్ని, తన స్నేహితుల్ని, తన బంధువుల్ని, తన బంధాలని అన్నిటినీ త్యాగం చేసి, అన్నిటినీ వెల చెల్లించి దానికోసం దాన్ని కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే అది ఆ ఉద్యోగం తన జీవితంలో విలువైందని భావిస్తున్నాడు. మరి దేవుని విషయానికి వస్తే, దేవుని పని చేసే విషయంకి వస్తే, దేవుణ్ణి ప్రేమించే విషయంకి వస్తే, బైబిల్ చదివే విషయంకి వస్తే, సువార్త చేసే విషయంకి వస్తే, దైవ సంబంధమైన విషయాలకు వస్తే, ఆధ్యాత్మిక జీవితాన్ని విషయంకి వస్తే, ఆధ్యాత్మిక దైవ సంబంధమైన భక్తి విషయానికి వస్తే, నీ ఆత్మీయ ఎదుగుదల విషయానికి వస్తే ఏం చేస్తా ఉంటే దాన్ని పక్కన కూడా, దాన్ని దగ్గరకు కూడా వెళ్ళవు, బైబిల్ దగ్గరకు కూడా వెళ్ళము, దానికి సమయాన్ని కేటాయించము. అంటే నువ్వేం చేస్తున్నావు? ఈ లోకంలో ఉన్న ఉద్యోగం కంటే విలువలేని వాడా దేవుడు? ఈ లోకంలో నువ్వు విలువైన వాటిగా ఎంచేటువంటి విషయాల కంటే, స్నేహితుల కంటే, బంధువుల కంటే విలువలేని వాడా దేవుడు? ఇవన్నీ ఏం తెలియజేస్తాయంటే నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో దేవుణ్ణి తెలియజేస్తాయి. నువ్వు ఏ స్థానాన్ని ఇస్తున్నావో దేవునికి తెలియజేస్తాయి. నువ్వు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నావో దేవుడికి తెలియజేస్తాయి. నువ్వు ఇచ్చే సమయం, నీ బలము, నీ జ్ఞానము, నీ ధనము, నీకున్నటువంటి సమస్తము నువ్వు దేనికోసం వినియోగిస్తున్నావో అవి తెలియజేస్తాయి. ఏమనంటే నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావో, నువ్వు దేని విలువైన దానిగా ఎంచుతున్నావో, దేన్ని విలువ లేని దానిగా, దేన్ని ప్రాధాన్యత లేని దానిగా, ఏది నీకు ఇష్టం లేని దానిగా ఎంచుతున్నావో తెలియజేస్తాయి. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం, మన జీవితంలో ఆధ్యాత్మికమైన సంపద ఉందండి. ఆధ్యాత్మికమైన సంపద ఏంటో తెలుసండి? మనము ఆయన స్వరూపంలోకి మారాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని తీసుకొచ్చి సర్వసత్యంలోకి నడిపిస్తాడంట. ఆయన స్వరూపం మనలోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. మనల్ని ఆయన స్వరూపంలోకి మార్చడానికి ఆయన మనల్ని ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాడు. ఆదరణకర్త అయిన దేవుడు మనలోకి వచ్చి మన సర్వసత్యం నడిపించడానికి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మనసాన్ని నడిపించడానికి, పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుని ఎక్కువగా ప్రేమించడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఆధ్యాత్మికమైనటువంటి సంపద ఏదో తెలుసండి? ఆయన స్వరూపంలోకి మారడం, ఆయనలాగా నువ్వు మాట్లాడడం,
యేసుక్రీస్తు వలె నువ్వు చూడడం, యేసుక్రీస్తు వలె నువ్వు ప్రతి పరిస్థితుల్ని ఆయనలాగా నువ్వు ఆయన దృష్టితో చూడడం, ఆయనలాగా ప్రేమించడం ఇతరుల్ని, ఆయనలాగా ప్రార్థించడం, ఆయనలాగా మాట్లాడడం, ఆయనలాగా ఇతరుల్ని క్షమించడం, ఆయనలాగా పరిచర్య చేయడం, ఆయన వంటి అభిషేకం కలిగి ఉండడం, ఆయన వల్లే ఇతరుల్ని ఆదరించడం. ఇది ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప వరం. ఏంటి? ఆయన స్వరూపంలోకి మారడం. ఇది విలువైందా కాదా చెప్పండి? ప్రతి వ్యక్తి విశ్వాసి ఆ స్థాయికి వెళ్ళాలి. యేసుక్రీస్తు స్వరూపంలోకి నేను మారాలండి. నా మాట ఆయన మాటలాగా ఉండాలి, నా చూపు ఆయన చూపులాగా ఉండాలి, నా ప్రవర్తన ఆయన ప్రవర్తనలాగా ఉండాలి. ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని యేసుక్రీస్తు ప్రభు అయితే ఎలా చూస్తాడో నేను కూడా అలా చూడాలి. ఒక వ్యక్తికి సువార్త ఆయన ఎలా చెప్పినా నేను అలా చెప్పాలి. ఆయన ఎలా పరిచర్య చేసిన నేను అలా పరిచర్య చేయాలి. ఆయన ఎలా ప్రార్థన చేసిన నేను కూడా అలా ప్రార్థన చేయాలి. ఆయన వంటి అభిషేకం నేను కూడా కలిగి ఉండాలి. ఆయనలాగా పరిచర్య చేయాలి. ఆయన స్వరూపంలోకి మారాలి. ఇది మనం దేవుడిచ్చేసిన గొప్ప ఆధిక్యత. ఇది విలువైనది. ఈ విలువైనది నువ్వు పొందుకోవాలంటే, విలువైన దానికోసం 15 గంటలు 18 గంటలు నువ్వు వెల చెల్లిస్తున్నావే, మరి విలువైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆయన స్వరూపంలోకి మారేటువంటి విలువైన దాన్ని పొందుకోవడానికి నువ్వు ఎంత వెల చెల్లిస్తున్నావు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని గంటలు వాక్యం చదువుతున్నావు? ఎంత సమయం దేవుని కోసం కేటాయిస్తున్నావు? నీ శరీరాన్ని, నీ బలాన్ని దేవుని కోసం ఎంత ఉపయోగిస్తున్నావు? నీ జ్ఞానాన్ని దేవుని కోసం ఏం ఉపయోగిస్తున్నావు? ఎంత ధ్యానం చేస్తున్నావు? నీ ఆశయాన్ని ఏ విధంగా మార్చుకుంటున్నావు? పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావా? దేవునికి ఇష్టడుగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి నిన్ను అర్పించుకుంటున్నావా? నీ ప్రాధాన్యతలు సరిగా ఉన్నాయా? ఇవన్నీ లేకపోతే ఎలా పొందుకుంటావు? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖించడా? ఒకరోజు నువ్వు అదే విధంగా చేసుకుంటూ వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? పరిశుద్ధాత్మని ఆర్పకుడి ఒకరోజు ఆగిపోతాడు. నీ హృదయంలో ఆయన స్వరం ఆగిపోతుంది. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో నుండి పరిశుద్ధాత్మని ఆర్పకుడి. ఫస్ట్ దుఃఖిస్తాడు. నువ్వు నీ బిడ్డ కోసం చెప్తూ ఉంటావు, అలా చేయొద్దురా అని చెప్తున్నప్పుడు ఏడుస్తావు. ఒకరోజు ఏం చేస్తావు? ఏడవడం మానేస్తావు, అతనికి చెప్పడం మానేస్తావు, సైలెంట్ అయిపోతావు. ఎంత చెప్పినా విన్నప్పుడు ఏమవుతావు? మాట్లాడతావు మానేస్తావు, ఆగిపోతావు. ఆయన స్వరం నీకు వినిపించదిగా. అది పరిశుద్ధాత్మ ఆర్పకుడి అంట. సో దేవుడు అందుకే అంటున్నాడు, ఈ రోజున మనల్ని ఆయనను దుఃఖపరచొద్దు. ఎలా ఉండమంటున్నాడో తెలుసా? చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. పరిశుద్ధాత్మ ఆర్పకుడి అన్నాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. మరి ఏం చేయాలి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులైనుడి. ఎలా ఉండాలంట? ఆత్మ పూర్ణులై ఉండండి. హల్లెలూయా. ఆత్మ పూర్ణులై ఉండాలి. పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు అంటారు. 3 విషయాలు చెప్పుకున్నాం. మొట్టమొదటిది ఆయన చేత నడిపించబడనప్పుడు, ఆయన ఆత్మ చేత నడిపించబడనప్పుడు ఆయన దుఃఖిస్తున్నాడు. రెండవది ఆయనకి ఇష్టలుగా బ్రతకనప్పుడు దుఃఖిస్తున్నాడు. మూడవది ఆయన్ని నువ్వు పూర్ణ హృదయంతో ప్రేమించినప్పుడు, ఆయనకి మొదటి ప్రాధాన్యత ఇవ్వనప్పుడు నీ జీవితంలో ఆయన దుఃఖిస్తున్నాడు. నీ ఆశయాలు సరిగ్గా లేనప్పుడు ఆయన దుఃఖిస్తున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు ఆత్మపూర్ణులై ఉండండి. ఎలాగ మనం ఆత్మపూర్ణులై ఉంటాం? నువ్వు ఎంతగా ఆయనకు లోబడుతూ ఉంటావో, నువ్వెంతగా పరిశుద్ధాత్మకు నిన్ను అప్పగించుకుంటూ ఉంటావో, ఆయన మాటకు లోబడుతూ, ఆత్మచేత నడిపించబడుతూ, ఆయనకి ఇష్టడుగా ఉంటూ, దేవునికి మొదటి ప్రాధాన్యతనిస్తూ, నీ పూర్ణ దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆయనకి నువ్వు అప్పగించుకుంటూ, దేవునికి లోబడుతూ, నువ్వెంతగా నువ్వు దీనుడివై ఆయనకి అప్పగించుకుంటూ ఉంటావో, నిన్ను అంతగా పరిశుద్ధాత్ముడు నిన్ను తన ఆత్మతో నింపుతాడు. హల్లెలూయా. ఆత్మతో నింపబడ్డం అంటే అది.
ఒకసారి పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత, అంటే ఎప్పుడు పొందుకున్నావు? రక్షణ పొందావు. రక్షణ పొందిన వ్యక్తి యొక్క నెక్స్ట్ పని ఏంటి తెలుసండి? ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడడం అంటే ఈరోజు మనం చూసేటువంటి, ఈరోజు చెప్పే నకిలీ బోధకులు మాటలు వినడంలో మీరు జాగ్రత్త పడాలి. ఆత్మతో నింపబడడం అంటే ఒక గలగలగల వణికిపోయి కింద పడిపోయి ఈ రోజున అది కాదు ఆత్మతో నింపబడ్డం అంటే. ఏదైనా అలాంటి అనుభవం జరిగితే జరగచ్చు, ఏదైనా 1-2 సందర్భాల్లో. కానీ ప్రతిసారి నువ్వు ఆ విధంగా కింద పడిపోతూ, వణికిపోతూ, షివరింగ్ అయిపోతూ, నీ ఆధీనంలోంచి నువ్వు తప్పిపోతూ, దొర్లుతూ, కింద పడుతూ, ఈ రోజున పరిశుద్ధాత్మతో నింపబడుతూ అని చూపించేది ఇదంతా కూడా మోసం. జాగ్రత్త. నువ్వు ఆయన ఆధీనంలోనికి వెళ్తావు, పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి వెళ్తావు. నువ్వు అప్పగించుకునే కొద్దీ ఆయన నిన్ను తన ఆత్మతో నింపుతాడు. తన స్వాధీనంలోకి వెళ్తావు. మద్యంతో మత్తులై ఉండొద్దు అన్నాడు, ఆత్మపూర్ణులై అన్నాడు. అంటే మద్యంతో మత్తుడైన వ్యక్తి ఈ విధంగా మద్యం ఆధీనంలోకి వెళ్తాడా? వెళ్ళడా? మద్యం ఆధీనంలోకి వెళ్ళి మద్యం చెప్పినట్టుగా నడుస్తాడు, తిడతాడు, కొడతాడు, కింద పడతాడు, ఊగుతాడు. అంటే అతను ఎవరి ఆధీనంలో ఉన్నాడు? మద్యం ఆధీనంలో ఉన్నాడు. దెయ్యం పట్టిన వాడు ఏం చేస్తాడు? దెయ్యం ఆధీనంలో ఉంటాడు, ఎగురుతాడు, గంతులేస్తాడు, అరుస్తాడు. అంటే ఆ మనిషి ఎవరి ఆధీనంలోకి వెళ్ళాడు? దెయ్యం ఆధీనంలోకి వెళ్ళాడు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డం అంటే నువ్వు పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోకి వెళ్తావు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, దయాళత్వం, మంచితనము, ఆశ, నిగ్రహము, ఈ సుగుణాలన్నీ నీలో కనిపిస్తాయి. ఇతరులను ప్రేమిస్తావు, యేసుక్రీస్తు స్వరూపంలోకి మారుతావు. ఆత్మతో నింపబడ్డం అంటే అది. యేసుక్రీస్తు వలె నువ్వు పరిచర్య చేస్తావు, యేసుక్రీస్తు వలె నువ్వు పరిస్థితిని చూస్తావు. నువ్వు ఎంతగా ఆయనకు లోబడతావో, ఎంతగా నువ్వు ప్రార్థనలో, ఆయన వాక్యములో, దేవుని వాక్యానుసారమైన విధానంలో ఆయనకు లోబడుతూ నడుస్తావో, అంతగా నిన్ను ఆయన పరిశుద్ధాత్మతో నింపుతాడు, ఆయన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. నీవు అప్పుడు అంటావు పౌలు వలె, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటాం. హల్లెలూయా. అది దేవుడు మన నుంచి కోరుకునేది. కాబట్టి ప్రార్థన చేద్దాం, తలలో ఉంచుదాం. తలలో